హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ దోశ అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా దోశ పిండి, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కొత్తిమీర వేసి, అట్లాగే ఒక 5 ఎగ్స్ అండి. ముందుగా ఎగ్స్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో 5 ఎగ్స్ వేసుకున్నాం కదా, ఎగ్స్ అనేది బాగా కలిసేలాగా కలపాలండి. సో నార్మల్ ఎగ్ దోశ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నార్మల్గా అయితే దోశ వేసుకున్నాక దానిపైన ఎగ్ వేసుకుంటాం కదా, సో అలా కాకుండా ఇలా దోశ పిండిలోనే ఎగ్స్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలి, అట్లాగే టమాటో వేసుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అట్లాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి, అంటే మిరియాల పొడి అన్నమాట. ఆప్షన్ ఇది, మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. సో బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, దోశ ప్యాను. అది వేడవగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆమ్లెట్ టైప్ వేసుకుంటున్నాం కదా, ఎగ్ ఆమ్లెట్. సో అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. సో కొద్దిగా ఇలా వేసుకుంటూ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? సో చిన్నపిల్లలు ఉంటే ఎవ్రీడే అనేది ఈవినింగ్ స్నాక్స్ అయితే పక్కా కావాలి అంటారు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ స్పెషల్గా కూడా ఉంటుందన్నమాట. అంతే, మన ఎగ్ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. Thank you.